హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే పునుగులు. 10 నిమిషాల్లో అయిపోయే చాలా పునుగులు రెసిపీ చూసేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇది నా స్టైల్లో, నేను చేసే స్టైల్లో చెప్తున్నాను. మళ్ళీ ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అనుకుంటే ఎవరి స్టైల్ అనుకుంటుంది కదా. ఇది నా స్టైల్ అనమాట. నా స్టైల్లో నేను నా కిచెన్లో నేను ఎలా చేసి ఇస్తాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కానీ నా రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి మీ కిచెన్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ముందుగా పునుగులు రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇది చాలామంది నాకు ఆల్రెడీ నేను పెట్టాను లాస్ట్ టైం, బట్ అంత క్లారిటీగా లేదు. ఇప్పుడు కొంచెం క్లారిటీగా చెప్తాను. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అక్క పునుగులు రెసిపీ అనేసి. నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. 10 నిమిషాల్లో మనకు పునుగులు అయితే రెడీ అయిపోతాయి. అది గుల్లగుల్లగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే చల్ల పునుగులు రెసిపీ. ఓకేనా? రెసిపీలోకి వెళ్ళిపోతాం. రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. లెట్స్ గో. బాయ్ కాదు, లెట్స్ గో. పునుగుల రెసిపీ. ఇప్పుడు మనము కరెక్ట్గా ఒక ప్లేట్కి సరిపోయేంత పునుగులు చేసుకుంటున్నాం. ఒక ప్లేట్ అంటే మనకి ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది, 10 to 12 పీసెస్ ఇస్తాను నేను. దానికి సరిపడా ఆర్డర్కి నేను ఇది మామూలుగా చిన్న టీ గ్లాస్, ఎప్పుడు నేను చెప్పే కొలత ఈ గ్లాస్ అండి. ఇటువంటి చిన్న టీ గ్లాస్తో నేను కొలత చెప్తాను. ఆ గ్లాస్తో నేను ఇప్పుడు చెప్తున్నా. ఇది వచ్చేసి కొంచెం పుల్లటి పెరుగు. అంటే నేనేం చేస్తానంటే పెరుగు ఒకటి బయట పెట్టేసుకుంటాను, ఒక ప్యాకెట్, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అది కొంచెం పులిసిపోతుంది. అది నేను వచ్చేసి దీనికి వాడతాను. ఇప్పుడు మనము ఈ గ్లాస్తో 3/4 భాగం పెరుగు తీసుకున్నాం. చూడండి, కరెక్ట్గా 3/4 భాగం పెరుగు తీసుకున్నాం ఈ గ్లాస్తో. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 చెంచా సాల్ట్ వేస్తున్నాను. అలానే ఒక 1/2 చెంచా వంట సోడా వేస్తున్నా. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి మీకు 3 కనిపిస్తుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వీటిని ఒక రౌండ్ ఇట్లా కలిపేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత కరెక్ట్ 1.5 మైదా వేసుకోవాలి. అంటే ఒకటి కొంచెం ఎక్కువ ఇటు అటు ఉండొచ్చు, బట్ ఒక గ్లాస్ 3/4 భాగంకి 3/4 గ్లాస్ పెరుగు అయితే 1.25 మైదా వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ అయితే కలిపేసుకుందాం, తర్వాత వాటర్ వేసుకుందాం. ఫస్ట్ ఇది ఎలాగంటే మెజర్మెంటు, ఫస్ట్ ఈ పిండినంతా ఈ పెరుగు ఉంది కదా, ఆ పెరుగులో కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ, నేను ఇప్పుడు అదే గ్లాస్తో చేస్తున్నా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కొంచెం పిండి ఏమంటారు, చపాతీ పిండి కంటే కొంచెం ముద్దగా అయ్యేటట్టు. నాకు ఇట్లా నేను కొలత వేయను, నేను డైరెక్ట్ వేసేసుకుంటా, నాకు అది అలవాటు ఉంది. సో చూడండి, ఫస్ట్ నీళ్ళతో ఇదంతా కొంచెం ముద్దగా చేసేసుకోండి. ఇప్పుడు మనకి పిండి ఎక్కడ ఉండలు లేకుండా ఉంది, ప్లస్ జారు పిండి లాగా ఉంది కదా. చూడండి, ఇలా అంటే మనకి పిండి జారిపోతుంది. ఇట్లా ఉండాలి పిండి. అక్కడక్కడ ఉండలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉండలు లేకుండా మనం దాన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఉండలు లేకుండా ఉండాలి, ప్లస్ మనకు పునుగులు అన్నవి గులగులగా రావాలి కదా, అదే బాగా లోపలంతా ఇలా చేతిని పట్టుకొని ఇలా కిందికి పైకి అంటూనే ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బీట్ చేయాలి చేత్తోనే. అప్పుడు మనకి దీంట్లో మైదా పిండిలో ఉన్న ఉండలు పక్కకి వెళ్ళిపోతాయి, ప్లస్ మనకి పిండి కూడా బాగా రెడీ అవుతుంది. బంకగా ఉండాలండి, అంటే లైక్ సాగుతూ ఉండాలి పిండి, అప్పుడే మనకు మా పునుగులన్నీ బాగా వస్తాయి.
నేను ఆర్డర్ వచ్చిన తర్వాతే కలుపుతా. ఫస్ట్ ఏం చేస్తానంటే ఆర్డర్కి మనకి ఎట్లా 15-20 నిమిషాలు ఇస్తాడు కదా, అప్పుడు ఫస్ట్ నేను ఈ పిండిని అయితే కలిపేసుకునేస్తాను. 15-20 నిమిషాలు ఫస్ట్ ఈ పిండిని నానబెట్టేసుకొని, ఇది ఒకటే రాదు, ఇంకా 2-3 ఆర్డర్లు వస్తాయి కదా, 2-3 ఐటమ్స్ ఉంటాయి. అప్పుడు నేను మిగతా ఐటమ్స్ రెడీ చేసుకుంటా. ఫస్ట్ ఈ పిండి పునుగుల పిండి కలిపేసుకునేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక్క చిటికెడు జీలకర్ర వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, ఒక చిటికెడు చాలు. కొంతమంది కావాలంటే దీంట్లో అల్లం ముక్కలు కూడా వేస్తారు, బట్ నేను వేయట్లేదు. ఇప్పుడు జీలకర్ర వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్ కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఈ విధంగా చేత్తో బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అప్పుడు మనకి ఏం చేయాలంటే, ఒకవేళ ఇది ఒకటే ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇది నానపెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించేసుకోండి, అంటే ఆయిల్ పెట్టేసుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా టైం సరిపోతుంది. దీన్ని ఏం చేయకుండా ఒక 10 నిమిషాల పాటు పక్కన నానపెట్టేద్దాం. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఇది ఒక 10 నిమిషాలు నానింది కదా, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో చూడండి, ఇలా ఉంటే మనకి సరిపోతుంది పిండి. మీకు కొంచెం నీళ్ళగా ఉందంటే ఇంకొంచెము ఏమంటారు మైదా పిండి కనుక్కోండి. నాకైతే ఇది సరిపోతుంది వేసేకి. ఇప్పుడు దీనికోసం మనం కొంచెం ఎర్రగడ్డలు వేసుకోవాలి కదా, అదే ఆనియన్స్ ఇంత ఇంత చిన్నగా, ఇంత కొంచెం ఎర్రగడ్డ సన్న సన్న ముక్కలుగా తరిగేసుకుందాం. ఇప్పుడు దీంతో పాటు ఒక్క హాఫ్ పచ్చిమిర్చి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం తీసుకోండి. ఇలా సన్నగా 4 ముక్కలు చేసేసుకోండి. ఒక హాఫ్ పచ్చిమిర్చి, దీంతో పాటు ఒక 4 అంటే 4 కరేపాకు, యాపాకును కూడా సన్నగా తరిగేసుకుందాం. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ పిండిలోకి వేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని అన్నింటినీ ఒకసారి కలిపేసుకొని, నూనె ఆల్రెడీ నేను పెట్టేశాను, నూనె వేడిగా ఉంది. మరీ ఎక్కువ మాడిపోయేంత వేడిగా కాకుండా, మామూలుగా మనం బజ్జీల పిండి ఎలా వేస్తామో అంత, బజ్జీలకు వేసేంత వేడిలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ పునుగులు వేసేసుకుందాం. చూడండి, మనకి ఈ విధంగా ఉంది కదా పిండి. ఇలా కలుపుకుంటూ ఇలా అంటే మనకి చేతికి ఒక కొంచెం ముద్దలాగా వస్తుంది కదా, దీన్ని ఇలా మధ్యలోకి వేసేసుకోవాలి. అదే మనకి పొంగి పైకి వస్తుంది. పర్టికులర్గా రౌండ్గానే రావాలని ఏం లేదు. ఇలా 10-12, ఒక 2 ఎక్స్ట్రానే ఇస్తే కొంచెం వాళ్ళు సాటిస్ఫై అవుతారు. జస్ట్ ఇలా తీసుకొని ఇలా గ్యాప్ ఉన్న చోట వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనకు మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, మరీ లో ఫ్లేమ్లో ఉంటే కాగదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అలానే హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకి లోపల అన్నది అంత గుల్లగుల్లగా రాదు. ఇప్పుడు చూసారంటే మనకు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలిపెడుతూ కాలాలి. నేను కొంచెం ఎక్కువ వేసినట్టున్నా, పర్లేదులే, ఒక వాయికి అయిపోతుందా. మన పునుగులు కాలింగ్. నాకు డైలీ ఇప్పుడు సపోజు ఇవాళ రోజు మొత్తంలో మనకి ఒక 10 ఆర్డర్లు వచ్చాయనుకోండి, 10 ఆర్డర్లో ఒక 5 ప్లేట్లు పునుగులు ఉంటాయి, ప్లస్ ఒక 4 నుంచి మినిమం 5 ప్లేట్ల ఆనియన్ బొండా ఉంటుంది, ఒక మిర్చి బజ్జీ 6-7 ఉంటాయి అట్లాగా. అంటే నాకు ఎక్కువ ఇవే స్నాక్స్ ఎక్కువ పోతాయి. అంటే మనం నాన్ వెజ్ పెట్టలేదు కదా, ఓన్లీ వెజ్ కాబట్టి మనకు వెజ్ ఐటమ్స్లో ఇవే బెనిఫిట్ కాబట్టి ఇవే పోతాయి. పునుగులు బాగా కాలాలి. అంటే ఇది ఇట్లా తిప్పుతూ కాల్చడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి అన్ని పక్కల అంటే చుట్టూ రౌండ్గా ఎర్రగా వస్తుంది, ప్లస్ లోపల కూడా మనకు గుల్లగా వస్తుంది. గిల్ల బళ్ళ. ఇది మనం జస్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు, ముందే చేయాలని రూల్ ఏం లేదు. ఇవన్నీ కూడా మనకి బజ్జీలు, బోండాలు, పునుగులు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత
మనం కలుపుకొని చేసుకోవచ్చు. అంటే మనకు ఫుడ్ వేస్టేజ్ ఉండదు, పిండి వేస్ట్ అవ్వదు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అలానే చపాతీ, పుల్కా, పూరి ఇవి కూడా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అలాంటివి పెట్టుకుంటే బెటర్. నా సజెషన్ ఏంటంటే క్లౌడ్ కిచెన్లో మనం ఆయిల్కి ఇంత దగ్గరగా ఉన్నాం. చాలా డేంజర్నెస్ ఈ మధ్య. మొత్తం ఆ రోజు బ్లాస్ట్ అయిన రోజు ఇదంతా ఆయిలే. నేను ఒక రోజు 2 రోజులు కిచెన్లోకే వచ్చిండలేదు. అంత అంటే ఆయిల్ జారుతా ఉంది. ఆల్రెడీ నాకు కొంచెం కాలు బాగాలేదు కదా, సో దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోయి 2 రోజులు రాలేదు. మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఈటీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు, 31st నైట్ ప్రోగ్రామ్ అయిపోయి 3 దినాలు అయింది, ఈరోజు చూస్తున్నారు. సో నేను ఇలాగా, ఇది వచ్చేసి చిన్న బొక్కల గంట. నేను ఎప్పుడెప్పుడో బొక్కల గంట బొక్కల గిన్నె హైదరాబాద్లో వారం సంతలు పెడతారు. ఆ సంతలు పెట్టినప్పుడు ఇది 10 రూపాయలు ఒకటి అని చెప్పి తీసుకున్నా 2021లో. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 40 రూపాయలు చేసింటాడు ఖచ్చితంగా. 10 రూపాయలకి ఒకటి అంటే ఒక 2 తీసుకొని పెట్టుకున్నాను. అది ఇప్పుడు పనికొచ్చింది. అప్పుడెప్పుడో దేనికో తీసుకున్నది ఇప్పుడు పనికొచ్చింది మనకి. అలా ఉంటుంది ఎవరు. నేను ఇది వచ్చేసి ఇది మామూలు గిన్నె. ఊర్లో చికెన్ టెక్లకే గిన్నెలు ఇస్తామన్నప్పుడు ఆ గిన్నె ఇచ్చిన గిన్నె ఇది. ఇప్పుడు మనకు పునుగులు అయితే కాలిపోయినాయి. ఇలా ఉండాలి చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. పునుగులు చూడండి, ఎర్రగా చుట్టూ రౌండ్గా ఏం రాలే. అక్కడక్కడ కొమ్ములు కూడా వచ్చినాయి. కలుపుతుంది. అక్కడక్కడ కొమ్ములు వచ్చినాయి, అక్కడక్కడ రౌండ్ వచ్చినాయి. పునుగులు రెడీ వేడిగా. ఇప్పుడు దీన్ని చట్నీలో వేసుకొని తినేద్దాం. సంది ఒక 2 నిమిషాలు ఆగి చూపిస్తా మీకు. ఇక్కడ చూసారంటే పునుగు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. క్రిస్పీగా ఉంది. లోపల కూడా చూడండి బాగా కాలింది. ప్లస్ లోపలంతా కూడా మనకి పిండి కనిపిస్తుంది. లోపలంతా పిండి కనిపిస్తుంది, లొట్టలాగా లేకుండా. పొగలు కక్కే పునుగు, లోపల వచ్చి పిండి ప్లస్ పైన క్రిస్పీగా చూడండి. పైన సౌండ్ నేను మైక్ దగ్గర పెడతాను. పైన క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. ఇది పర్ఫెక్ట్ పునుగు. బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది. ఇది పర్ఫెక్ట్ పునుగు. మనకి ఈ విధంగా వస్తే పునుగు అన్నది టేస్ట్ సూపర్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో ఇది మన పునుగు రెసిపీ. టేస్ట్ చూసి చెప్తాం. పొగలు కక్కుతుంది. భలే ఉంది. ఎమ్మి. దీంట్లోకి అల్లం పచ్చడి బాగుంటుంది, బట్ నేను అల్లం పచ్చడి ఇవ్వట్లేదు. మామూలు ఎర్రకారము ప్లస్ పల్లీ చట్నీ ఇస్తున్నాను. దీంట్లోకి అల్లం పచ్చడి బాగుంటుంది, ట్రై చేస్తాను నెక్స్ట్ సూన్. నోరు కాలిపోయింది. సో అది ఇవాళ మన పునుగుల రెసిపీ. మీకు కూడా నా రెసిపీ నచ్చినది ఒకసారి ట్రై చేయండి. మీరు 2 సార్లు ఇంట్లో ట్రై చేయండి, తర్వాత కిచెన్లో పెట్టుకోండి. సో దీని ప్రైస్ వచ్చేసి నేను 79 పెట్టాను, తక్కువ పెట్టాను. తక్కువ అంటే ఎక్కువ అంటారు, బట్ మనకి దాంట్లో 30% వాళ్ళ కమిషన్ పోతుంది కదా. 79 అనుకోండి, 80 రూపీస్ కమిషన్ 80 రూపీస్లో వాళ్ళ కమిషనే మనకు 30 రూపీస్ పోతే 50 రూపీస్ వస్తుంది. దాంట్లో మనకు పెద్దగా లాభం ఎక్కువ ఏం రాదు, బట్ వస్తే అలా 30, 40 కలుపుకుంటే 100 అవుతుంది. అలా ప్రాసెస్లో చేస్తాను నేను. సో అది ఇవాళ మన రెసిపీ వీడియో. ఇంతటితో ఈ వీడియో ఎండు. బాయ్ చెప్పే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. దాంతోపాటు మీకు గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకుంటే నా వీడియోస్ అన్ని పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకోటి హై పాయింట్లు కనిపిస్తే మీకు నచ్చితే ఇవ్వండి, ఓకేనా? బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.